అందరికీ వందనం, ధ్యానాభివందనం. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఎన్ని జన్మల పుణ్యఫలమో పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకంటున్నానంటే, ఒక మహాగురువు ఈ యొక్క భూమండలాన్ని మార్చటానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన గ్రాండ్ మాస్టర్ ఆయన. నేను చిన్నప్పటి నుంచే వెతుకులాడుకుంటూ వచ్చాను. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు మరీ చిన్నగా ఉండేటప్పుడు ఎక్కడికి బయట పంపరు కదా. అలాంటప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే నేను ఏ ఫ్రెండ్స్ ఇండ్లకో బంధువుల ఇండ్లకో వెళ్ళలేదు సెలవుల్లో. మాకు దగ్గరలో 40 కిలోమీటర్స్ లో ఒక ఆశ్రమం ఉంది. అన్ని కొండల కోనలు ఎక్కువ కదా రాయలసీమ అంటే. అక్కడ నాకు తెలిసింది, వెతుక్కున్నాను కదా అప్పటికే. అక్కడ ఒక ఆయన గురూజీ ఉన్నారు. ఆయన వారం రోజులు ఫుడ్ నీళ్ళు లేకుండా చిన్న చాందబాయి లాగా తోకొని దాన్ని దిగేస్తారు. గుహలు లేవు కదా అక్కడ. మళ్ళీ 1 వీక్ తర్వాత బయటకు వస్తారంటే ఆయన అంత గొప్ప వ్యక్తి కదా అని వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఆయన బయటకు వచ్చారు. ఏది ఆ యొక్క 10 అడుగుల లోపల నుంచి బయటకు వచ్చాడు. ఆ వారం రోజులు 10 రోజులు కూడా ఆయన చెప్పిన ప్రకారం వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోడు. పైన ఉట్టు మూసేస్తారు. ఆయన చెప్పిన డేట్ ప్రకారం వెళ్ళిపోయి సౌండ్ చేస్తే అప్పుడు ఆయన బయటకు వస్తారు. వచ్చిన వెంటనే ఆయన మమ్మల్ని అందరితో పలకరించారు. ఒక 10 మంది వెళ్ళాం, పలకరించారు. నా పేరు కేశవరాజు, ఇప్పుడే 10th ఎగ్జామ్స్ రాశాను అంటే ఆయన ఏమన్నాడంటే, బాబు నీకు చదువు బాగాలంటే వాడు గణపతి హోమం చేయించుకున్నాడు. నేను వెళ్ళింది దానికోసం కాదు కదా, ఈయన సరైన గురువు కాదు, నాకు సరిపోడు ఈయన అని చెప్పి వెంటనే వెనక్కి వచ్చేసాను. తర్వాత చదువు అయిపోయింది. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, కేశవరత్న అడ్వర్టైజర్స్ అని. ఆ యొక్క అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఒక 13 ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను. మరి నాది కేశవరత్న అడ్వర్టైజర్స్ తో పాటుగా అకాడమీ ఫైన్ ఆర్ట్స్, సినీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, క్షత్రియ సేవా సంఘం, మరి రాయల్ నగర్ కల్చరల్ అసోసియేషన్, నేతాజీ ట్రేడర్స్ అసోసియేషన్, ఇలా 13 ఆర్గనైజేషన్ ఉంటూ అందరితో తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థల్లో, ఎడ్యుకేషన్ సొసైటీల్లో అన్నిటిలో కూడా పరిచయాలు ఉండి మాటల సందర్భంలో అనేవాడిని, ధ్యానం ధ్యానం అంటే అయితే నువ్వు మాకు 80 కిలోమీటర్స్ అండి, పెంచెలకోన అని, నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర, అక్కడికి ఒక ఆమె ఉంది విజయేశ్వరి దేవి, వెళ్ళి అన్నాడు. సరే మేము ఒక 4 ఫ్రెండ్స్ కలుసుకొని వెళ్ళాం. వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే, నేను ధ్యానం చేస్తాను, అయినా నేను రోజు ధ్యానం చెప్పను, శివరాత్రికి ఒక 3 రోజులు, దసరాకు ఒక 3 రోజులు చెప్తాను, ఈ లోపల మాదిరి భక్తి యోగం, హోమాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయని. సరే కొంచెం బెటర్ కదా అని అలా వెళ్ళేది మొదలుపెట్టాం. బాగా వారానికి 10 రోజులు సెలవు వచ్చినప్పుడు అంతా వెళ్ళేవాళ్ళం. ఇలా మా గ్రూప్ పెద్దదైతే ఆమె అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది అడవులేకి. ఒక యంగ్ లేడీ, 25-30 ఇయర్స్ ఆమె. అప్పుడు వెళ్ళిపోయి ఆమె కూడా ఫుడ్ తీసుకోదు, నీళ్లు తీసుకోదు. అడవిలో క్రూర జంతువులంతా ఉంటే ఆయన హాని చేయవు. వారం రోజులు అటు ఉండిపోయి వస్తుంది. అప్పుడంతా ల్యాండ్ లైన్స్ కదండి. నేను ఫోన్ చేశాను, వాళ్ళ సిస్టర్ మాట్లాడింది. కేశవరాజు అంటే గుర్తుపడితే అది చెప్పమ్మా అని చెప్పిన ఆయన అనింది. మేము రేపు ఉదయం వస్తున్నాము అంటే, నువ్వు వస్తున్నావా? మరి అక్క అడవికి వెళ్ళి వారమైంది, మరి ఎట్లా అంటే, ఆల్రెడీ మేము ట్యాక్సీ డబ్బులు కట్టాం, మేము ఆగు, మేము వచ్చేస్తున్నాంలే అని చెప్పి వెళ్ళాం. వెళ్తే 8:30 అంతా వెళ్ళాం, టిఫిన్ పెట్టారు, తిని కూర్చొని మాట్లాడుతున్నాం. విజయేశ్వరి దేవి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. నేను చనువుతో మనం వెంటనే అడిగేస్తాం కదా, అడిగాను, ఏంటమ్మా నేను ఫోన్ చేస్తే లేదు, అడవికి వెళ్ళిపోయి వారమైందని అన్నారు, ఇప్పుడేమో మీరు ఇంట్లో నుంచి వస్తున్నారంటే, ముద్దుగా నన్ను కేశవ అనే పిలుస్తుంది. కేశవ, రాత్రి 1:30కు ధ్యానం చేస్తామంటే, నాకు ధ్యానంలో నువ్వు ఇక్కడికి వస్తున్నట్టుగా నాకు కనపడింది, విషయం కనపడింది. అందుకే మరి మిడ్-నైట్ 1:30, 2 o'clock లేదా 3 o'clock నేను బయలుదేరి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వస్తున్నానండి. అలా మా పరిచయం కొంతవరకు మెరుగైంది. మా సర్కిల్ అంతా ఎక్కువైతే బెంగళూరు వాళ్ళు పిలిచారు, మీ దగ్గరేనా, మా దగ్గరే తీసుకురండి ఆమెనని. సరే ఒకసారి మేము 2 ట్యాక్సీలు వేసుకొని వైట్ ఫీల్డ్ లో క్లాస్ పెట్టాం విజయేశ్వరి దేవిది. పెట్టిన తర్వాత క్లాస్ అయిపోయింది, వచ్చేస్తామంటే, మీరు కావాలంటే వెళ్ళండి, మేము ఒక 4 రోజులు మా ఏరియాలోనే క్లాసులు పెట్టిస్తామని. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మేడం, 92-93లో జరిగింది. నేను 94లో సార్ని కలిశాను. ఇంక ఎప్పుడైతే మేము వచ్చేసామో, ఆ వైట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సంఘటనతో ఎన్నో మార్పులు జరుగుతాయి. అంటే కారణం లేని కార్యం జరగదంటారు కదా. ఆమె అక్కడతో ప్రారంభమైంది ఇంటర్నేషనల్ మాస్టర్ ఎదిపి భక్తి టీవీ
వాటిల్లో అంతా కూడా ఆ ప్రవచనాలు వచ్చే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ యొక్క ఆశ్రమం ఎదిగిపోయింది. ఇంకా మాకు కూడా అందుబాటులో లేదు, ఈమె బెంగళూరు ఎక్కువ పోతున్నారని అనుకుంటున్న సమయంలో 94లో మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, సాయంత్రం 5 గంటలకు, నువ్వు ఎప్పుడు ధ్యానం ధ్యానం అంటావు కదా. ఆ రోజు సోమవారం అండి, 1994 ఫిబ్రవరి 28. ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారు అని కర్నూలు నుంచి వచ్చారంట, పలానా చోట ఉంటారన్నారు. అక్కడికి వెళ్ళాం. అంటే కపిల్ తీర్థం నుంచి తిరుమల వెళ్లే దారిలో అలిపిరి రోడ్ అంటారు. దివ్యారామం అని ఒక నర్సరీ ఉంది టిటిడి. అక్కడ ప్రతి సోమవారం సముద్రాల లక్ష్మణయ్య గారు భగవద్గీత ప్రవచనాలు చెప్తారు. బాలాజీ సత్సంగం అని రిటైర్డ్ పీపుల్ అంతా అక్కడికి వస్తారు. అక్కడికి వస్తారు అంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆయన ప్రవచనాలు జరుగుతుంది. ఒక అరగంట అయిన తర్వాత ఇంతటితో ఈ కార్యక్రమం అయిపోయింది. మరి ధ్యానం గురించి చెప్పడానికి సుభాష్ పత్రి గారని కర్నూలు నుంచి వచ్చారు, ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళు ఉండండి అని చెప్పి ఆయన స్టేజ్ దిగేశారు. అడవి కదండి, స్టేజ్ అంటే ఏముంటుంది, కుర్చీలు గిర్చీలు ఏముండవు. ఒక తాబేల ఆకారంలో ఒక చిన్న వేదిక కట్టారు. అక్కడ ఒక 2-3 కూర్చునేటట్టుగా, ఎదురుగా అంతా సిమెంట్ తిన్నెలు అడవిలు. ఈయన దిగేశాడు. అడవి అంటే ఫారెస్ట్ నర్సరీ. ఈయన దిగేస్తానే మేము ఆ రోజు వెళ్ళింది, మేము ఫ్రెండ్స్ 4 వెళ్ళాం. చూస్తే సుభాష్ పత్రి గారు జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని బాగా గడ్డం అంతా గీక్కొని వచ్చి ఆ వేదిక పైన కూర్చున్నారు. నేను అప్పటికే ఎంతో మంది స్వామీజీలు కలిశాను. కాషాయ వస్త్రాలను విభూతి బొట్టు పెట్టుకోవడం, వాళ్ళని గడ్డం పెట్టుకోవడం అంతా చూశాను. వాళ్ళేమో కొంతమంది పాద నమస్కారాలు చేయమంటారు, కొంతమంది ఇంకేదో చెప్తారు. కానీ ఈయనకి అలాంటి లక్షణాలు ఏమీ లేవు. గడ్డం లేదు, విభూతి బొట్లు లేవు, కాషాయ వస్త్రాలు లేవు. మరి ఈయన్ని ఎలా నేను పలకరించాలి అంటూ ముందుకెళ్తే ఆయన ఇలా చేయించారు. నేను కూడా చేయించాను. చేయి గట్టిగా పట్టుకున్నాడు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వెంటనే నేను కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను. మనమేం తగ్గం కదా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు చూసామో అప్పుడే ఈ జన్మకు ఈయనే ఆఖరి గురువు అని నా మనసులో అనిపించింది. కొంచెం మళ్ళీ డౌట్స్ ఉంటాయి కదండి. అరే ఏంటి అలా ఫిక్స్ అయిపోతున్నావు, ఎంతో మంది గురువులను కలిసావు, మరి ఇక్కడ ఫిక్స్ అయిపోతున్నావు ఏంటంటే మళ్ళా నాకు ఒక క్వశ్చన్ మార్క్. అయినా సరే ఈ జన్మకు ఆఖరి గురువు ఈయనే అనేది ఫిక్స్ అయిపోయింది, ముద్ర పడిపోయింది. సరే అప్పుడు మేమంతా పరిచయం చేసుకున్నాక, సరే మీరు 4 కదా ఉన్నారు, నూకల చిన్న సత్యనారాయణ అని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ నాకు బాగా పరిచయం, ఆయన ఇంటికి వెళ్దాం రమ్మన్నారు. అంటే ఆయన నాకు బాగా పరిచయమే, ఆయన క్వార్టర్స్ కూడా నాకు తెలుసు, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ క్వార్టర్స్ లో ఉంటారు. నాకు తెలుసు సార్, వెళ్దామని వెళ్ళాం. ఆడికి వెళ్తే అంతా మంచి కుర్చీలంతా ఏం లేదు, అందరం కింద కూర్చున్నాం. సార్కి ఎదురుగానే నేను కూర్చున్నాను. మేము ఒక 4, వాళ్ళకి 6 మంది. ఏమీ చెప్పలేదు సార్. కళ్ళు మూసుకోండి, చేతుల్లో చేతులు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, బాస్పెట్లు వేసుకొని కూర్చోండి, శ్వాసను గమనించండి అన్నారు. మరి ఫస్ట్ టైం నేను ఈ పద్ధతిలో ధ్యానం చేయడం, కళ్ళు మూసుకున్న 10 సెకండ్లలోనే నా ఆలోచన క్రమం అంతా తగ్గిపోయి 0 అయిపోయింది. 0 అయిపోయిన వెంటనే నేను ఒక అడవిలో ఉన్నాను. అడవిలో నాకు ఎదురుగా ఒక చెట్టు పైన ఒక పిట్ట అందంగా ఉంది. అది తెలుగులో మాట్లాడుతుంది. నీకు అనుమానాలు ఎక్కువ, 15 రోజులు ఉదయం సాయంత్రం ధ్యానం చేయి అంటుంది. మనమేమో ఇవన్నీ తెలియదు కదండి. మనుషులైతే మాట్లాడతారు కానీ జంతువుల భాష మనకు తెలియదు, పక్షుల భాష మనకు తెలియదు, కానీ తెలుగులో మాట్లాడుతుంది ఏంటి అని ఒక డౌట్. అలా డౌట్ పడినప్పుడంతా మళ్ళా అంటుంది, నీకు అనుమానాలు ఎక్కువ, 15 రోజులు ఉదయం సాయంత్రం ధ్యానం చేయి అంటుంది. ఈ లోపల అరగంట అయిపోయింది. సార్ ఓకే చెప్పారు. ఫస్ట్ నన్నే అడిగారు, కేశవరాజు ఏమి నీ అనుభవం అని. ధ్యానమే కొత్త, అనుభవాలు అంటే ఇట్లాంటి వస్తాయని కూడా తెలియదు. ఓహో నేను చూసింది అనుభవం ఏమో, చెప్పుకుంటే బాగుండదో చెప్పేద్దామని చెప్పాను. చెప్తే మరి 4 కూడా నవ్వుతారు కదా పక్కన ఉన్న వాళ్ళు. ఓహో ఒక రోజుకి ఇంత కనపడిందా, ఇంత మాట్లాడినాడు అంటారు కదా అని. అయినా సరే నేను చెప్పేశాను. చెప్పిన వెంటనే మళ్ళీ చేయగలిపి ఖండిస్తూ నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నాడు. సరే ఫస్ట్ అనుభవం నా జీవితంలో. నా మనసులో ఏమనుకున్నాను, ఇంత దూరం నుంచి 350 కిలోమీటర్ల నుంచి వస్తే దొరికింది 4. నన్ను కొంచెం, అంటే నాది బిజీ అండి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో. అప్పుడు నేను రోజుకు 20 గంటలు పనిచేసేవాడిని యాడ్ ఏజెన్సీ వల్ల. అంత వర్క్ ఉండేది నాకు. మరి నేను ఇలా నన్ను ఎంకరేజ్ చేయకుంటే నేను రేపు కలవను అనేటువంటి దాంట్లో నన్ను బాగా ఈయన ప్రోత్సహిస్తున్నారు అని మనసులో అనుకున్నాను, బయట పెట్టలేదు. లాస్ట్ లో రేపు ఉదయం 5 గంటలకు ఈ రోజు ఎక్కడ కలిసామో అక్కడికి రావాలి అన్నారు. ఇళ్ళకి వెళ్ళిపోయినాం. ఉదయం 5 గంటలకంతా మళ్ళీ దివ్యారామం వెళ్ళాం.
వెళ్ళిన వెంటనే మీటైన కూర్చుంటానే రాత్రి ఏమైతే విజన్ వచ్చిందో అదే విజన్ మళ్ళా రిపీట్ అయింది. నా ఊహ అయితే కలర్ మారాలి, వాయిస్ మారాలి, ఏదైనా మారాలి కదా. మొత్తం వీడియో రికార్డింగ్ మళ్ళా సేమ్ ప్లే అయింది. అప్పుడు అనుకున్నాను, ఇది నా ఊహ కాదు, నా జీవితాన్ని మార్పు కోసం ఒక అద్భుతమైనటువంటి మెసేజ్. ఎన్ని పనులున్నా ఉదయం సాయంత్రం 15 రోజులు తప్పకుండా ధ్యానం చేయాలి ఆ పక్షులు చెప్పిన విధంగాని ఫిక్స్ అయిపోయాను మెయింటెనెన్స్ లో ఉండగానే. సరే అయిపోయింది. పత్రిజీ అప్పటికే జాబ్ కి రిజైన్ చేసి ఉన్నారు. మరి అప్పటికి 4 సెంటర్లే ఉన్నాయి. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు, రెండవది గుంతకల్, మూడవది అనంతపూర్, నాలుగవది తిరుపతి. జాబ్ కు రిజైన్ చేశారు కాబట్టి ఈ 4 సెంటర్లు నెల రోజులు తిరుగుతారు. ఒక వారము 10 రోజులు ఒక్కొక్క చోట కేటాయిస్తారు. 10 రోజులు కేటాయిస్తే కొంచెం తగ్గుతుంది మాకు వచ్చేసరికి. కాబట్టి మాక్సిమం 1 వీక్ తక్కువ లేకుండా ఉండేవాళ్ళు. మరి సార్ ఇంత దూరం నుంచి వస్తే ఆయన ఒంటరిగా, ఎవరు లేరు కదండి. భీమాస్ రఘు హోటల్లో, భీమాస్ డీలక్స్ లో ఉండేవాళ్ళు. ఒంటరిగా ఆయన ఎలా వదిలేదని మేము నలుగురం డ్యూటీలు వేసుకునే వాళ్ళం. ఒక ఆయన లెక్చరర్, ఒక ఆయన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఒక ఆయన రియల్ ఎస్టేట్, నేనేమో యాడ్ ఏజెన్సీ. 3 అవర్స్ మేము డ్యూటీస్ ఒక షెడ్యూల్ వేసుకొని సార్తో గడిపే వాళ్ళం. ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గర కలిస్తే గంటలు గంటలు విషయాలు, రాబోయే కాలంలో ఏమేం జరుగుతుంది చెప్పేవాళ్ళు, మెయింటైన్ చేయించేవాళ్ళు. ఇలా ఉంటే మరి మెయింటైన్ కూర్చో, ఆ పశ్చిమాలు కనపడలేదండి, 2 సార్లే కనపడింది. కూర్చుంటే చాలు, ఎవరో ఒక మాస్టర్ వస్తారు, నన్ను ఎక్కడికక్కడికో తీసుకెళ్తారు. 3-4 రోజులు రోజు అడవికి తీసుకెళ్లి అడవి వాటర్ ఫాల్స్ అడవంతా తిప్పేవాళ్ళు. నేను అడిగాను ఒక రోజు, ఎప్పుడు అడుగులేనా, ఇంకేం చూపించేది లేదా నాకు అనేసి అన్నాను. అలాగా అని ఆ దారిలోని అడవిలో రోడ్లు ఏమి ఉండవు కదండి, కాలిబాట ఉంటుంది కదా, అటు చూపించి కాస్త మట్టిది అన్నారు. అటు తీసిన వెంటనే ఒక 1.5 అడుగు విగ్రహం, ఒక కొయ్య విగ్రహం లాగా కనపడింది. అయ్యో మట్టిలో పడింది విగ్రహం అని అలా తుడిచే లోపల నా పక్కనున్న మనిషి, నా పక్కనున్న మనిషి అనకూడదు, ఒక ఆకారం, యాస్ట్రల్ బాడీ మాయమైపోయింది. ఈ నేను చేతికి తీసుకున్నట్టు విగ్రహం మాయమైపోయింది. వాయిస్ వినపడుతుంది. నేను అన్నమయ్య 4 దృశ్యాలు చూపిస్తాను, దానికి స్లోగన్ చెప్తావన్నారు. ఎస్ అన్నాను. 4 దృశ్యాలు చూపించారు, 4టికి నేను స్లోగన్ చెప్పేశాను. అప్పటి నుంచి 15 రోజులు ఎక్కడ కూర్చుంటే అక్కడ పద్యాల్లాగా వచ్చేసేటు సన్నివేశం, ఆడుండే సిచ్యువేషన్ బట్టి నేను పద్యాలు రాసిచ్చేవాడిని. 15 రోజులు అలా ఉన్నింది. 16వ రోజు మళ్ళీ మెయింటైన్ కూర్చుంటే సార్ మళ్ళీ రెండోసారి వచ్చారు. వచ్చి కూర్చుంటే ఒక మాస్టర్ వచ్చారు. అప్పుడు 4-5 మంది, ఎక్కువ మంది కూర్చోం కదా. ఒక మాస్టర్ వచ్చి ఇక్కడ హృదయం దగ్గర ఇంత పెద్ద తాళం కప్పు లాక్ చేసుకొని ఇంత పెద్ద కీ తీసుకెళ్లిపోతున్నారు. అరకు అయ్యో 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 ఏంటి, ఏందో లాక్ చేసావు తీసుకెళ్లిపోతున్నావు ఏంటి అని అడిగాను. మళ్ళీ ఆయన తిరిగి చూసి ఒక వారు గంట చూసి వెళ్ళిపోయాడు. అయిపోయిన వెంటనే ఏంటయ్యా ఏ అనుభవం అని ప్రతి రోజు మెయింటైన్ కూర్చోమని అడిగేవాళ్ళు. ప్రతిరోజు అనుభవం వచ్చేది. సార్ ఎవరు ఒక ఆయన వచ్చి తాళం కప్పలాగా చేసుకొని వెళ్ళిపోయాడు సార్, ఏంటి సార్ నా పరిస్థితి అంటే, అయితే మళ్ళీ మెయింటైన్ లో కూర్చున్నాంలే అన్నాడు. మెయింటైన్ లో కూర్చుంటే పక్క వాళ్లకు అనుభవం వచ్చింది. ఏమని, కేశవరాజు ప్రతి రోజు ఎనర్జీని బాగా అంటే తిరిగేస్తున్నాడు, ఎనర్జీ లాస్ అయిపోతుంది, అందువల్ల ఎక్కువ తిరగనీయకుండా నేను లాక్ చేసి లోపసంగ రంప లాక్ చేసుకొని పోతున్నాను. ఎప్పుడో ఒకసారి ముఖ్యమైన అనుభవాలప్పుడు నేను లాక్ ఓపెన్ చేస్తాను, అప్పుడు ఈయన ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది అని చెప్పాడు. అప్పటి నుంచి బాగా అనుభవాలు తగ్గిపోయినాయి అంటే రోజు కాదు, 2 రోజులకు 3 రోజులకు వచ్చేది. కూర్చున్నప్పుడు రోజు 2-3 అనుభవాలు వచ్చేది, ఒకటో అర వచ్చేది. సరే ఒకరోజు ఏడుకొండల వాడి దగ్గరికి, అంటే వెంకటాచలపతి తిరుమల దేవస్థానం తిరుమలకు వెళ్ళానండి. వెళ్తే లెఫ్ట్ సైడ్ ఏమో క్యూ నడుస్తుంది, మధ్యలో లడ్లు అయితే వేస్తుంటారు కదా, బయట వచ్చే వాళ్ళు వస్తుంటారు. అలా లోపలికి వెళ్ళాను. వెళ్తే ఓపెన్ ప్లేస్ ఉంది, మీరంతా చూసే ఉంటారు. నేను ఇలా వెళ్ళాను, ఒక ఆయన నాకు వచ్చి ఎదురుగా కరెక్ట్ గా నిలబడినాడు. ఎంతో తేజవంతంగా, నాకంటే అందంగా, హైట్ గా, వైట్ అండ్ వైట్ పెంచి కప్పుకోండాడు, వైట్ పెంచి కట్టుకోండాడు. ఎదురుగా వచ్చాడు, పని కూడా కరెక్ట్ గా అడ్డుకున్నాడు. నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు ఈ జన్మలో అన్నాడు. అదేంటి స్వామి, లక్షలాది మంది క్యూలో వెళ్తున్నారు, వాళ్ళంతా ఆపుకున్నా నన్ను ఎందుకు ఆపుతున్నారు అన్నాను. ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, పత్రి సార్ ఏం చెప్తే నువ్వు అది చెయ్యి చాలు అని వెనక్కి పంపించేశారు. లోపలికి పోనే లేదు. అంతే తిరిగి వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి తిరుమల కొండకు
యాస్ట్రల్ గానే వెళ్ళలేదు, ఫిజికల్ గా ఎన్నో ట్రెక్కింగ్లు వేసినా కూడా మరి టెంపుల్కి వెళ్ళలేదు. తిరుమలలో దిగేవాళ్ళం, అడవులంతా తిరిగేవాళ్ళం, మళ్ళీ వచ్చేసేవాళ్ళం. మళ్ళీ 2001 వరకు టెంపుల్ దర్శనానికి వెళ్ళలేదు. మరుసటి రోజు మనమేమో కళ్ళు మూసుకుంటే ఎక్కడికి వచ్చి వెళ్ళేది అలవాటు అయిపోయింది కదా, యాస్ట్రల్ ట్రావెల్, థర్డ్ ఐ విజన్. మరుసటి రోజు నుంచి శివపార్వతుల దగ్గరికి వెళ్ళేవాడిని. కైలాసపురం వెళ్తే నాకు మే టైంలోనే వెళ్ళామని శివ మాస్టర్ని చూస్తే నాకు ఎందుకో భయం అండి. ఆయన పక్కనే లెఫ్ట్ సైడ్ పార్వతి అమ్మ ఉంటుంది, ఆమెను చూస్తాను, ఆమె పర్మిషన్ ఇస్తుంది చేసుకోమని. వాళ్ళకి ఎదురుగానే కూర్చొని నేను ధ్యానం చేసుకునేవాడిని. సార్ 1/2 అవర్ అంటారు కదండి, కరెక్ట్ గా 29 నిమిషాలు మళ్ళీ ఆమెను చూస్తాను, ఆమె వెళ్ళిపోమని పర్మిషన్ ఇచ్చేది. అలా నా బాడీలో వచ్చి నేను ఎంటర్ అయిన వెంటనే సార్ ఓకే చెప్పేవాడు. ఈ విధంగా 4 రోజులు అయింది. 5వ రోజు మళ్ళీ వెళ్ళిన వెంటనే శివ మాస్టర్ పలకరించారు. ఎప్పుడు అమ్మగారితోనేనా, నాతో మాట్లాడవా అన్నారు. అప్పుడు కూడా భయపడుతూ భయపడుతూ ఓకే స్వామి మీరేం చెప్తే అదే అన్న. అయితే రా నాతో అన్నాడు. మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా అన్న నేను. మీ పత్రి సార్ ఓకే చెప్పడు రా అన్నాడు. ఇంకా చేసేది లేక ఎస్ అని అన్నానే లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో నేను శివ మాస్టర్ తిరుపతిలోని కపిల్ తీర్థంలో ఉన్నటువంటి శివాలయంలో గర్భగుడిలో ఉన్నాం. నాకు రైట్ సైడ్ ఆయన, ఆయనకి లెఫ్ట్ సైడ్ నేను ఉన్నాం. ఎదురుగా శివలింగం ఉంది. ఆ శివలింగము ఒక 3 అడుగులు ఎత్తు రాతి శివలింగం అండి అది. ఆ శివలింగాన్ని చూపించి ఎత్తుకో అన్నాడు, చేతికి తీసుకో అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అని మళ్ళీ ఆయన చూశాను. అంత టెలిపతి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. చూస్తే నువ్వు ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. 2 అడుగులు ముందుకు వేసి ఆ శివలింగాన్ని అలా అలా అలా, శివలింగం అక్కడే ఉంది, నా చేతిలోకి ఒక 2 ఇంచుల శివలింగం నా చేతికి వచ్చింది. ఇలా హృదయం దగ్గర తెల్లటి శివలింగం, కుడి చేయి పైన ఉంది, ఎడం చేయి కింద ఉంది. వచ్చే లోపల ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఆయన చూశాను, నీలోకి తీసుకో అన్నాడు. నేను తల వంచి ఆ శివలింగాన్ని చూస్తే మెల్లిగా నా లోపలికి వెళ్ళిపోయింది. అయిపోయిన వెంటనే ఇంక వెళ్ళు, మీ పత్రి సార్ వెయిట్ చేస్తున్నాను. అంతే, ఆయన వెళ్ళిపోయాడు. నేను వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను. ఏం జరిగింది చెప్పవయ్యా అన్నాడు. తొలి రోజే నీ అనుభవం ఏంటన్నారు. మళ్ళీ ఎప్పుడైనా సరే ఏం జరిగింది చెప్పు కేశవరాజు అనేవాళ్ళు. ఇలా ఇలా జరిగింది సార్ అన్న. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి, నీకు శివ మాస్టర్ ఆత్మలింగం ప్రసాదించాడయా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఆ అనుభవం కూడా అప్పటి నుంచి మళ్ళీ లేదు, శివపార్వతులు కనపడేది లేదు. మళ్ళీ ఏదో ఒక విజన్ వస్తూ ఉండేది. అలా నా ప్రయాణం సాగింది. అయితే ఎన్నెన్నో ట్రెక్కింగ్లు అన్నాం కదండి, ఎన్నెన్నో ట్రెక్కింగ్లలో ఒక ముఖ్యమైన కొన్ని ట్రెక్కింగ్లు చెప్తాను మీకు. తిరుమల కొండలన్నీ విపరీతంగా తిరిగేసామండి ప్రతి 3 నెలలకు ఒకసారి. అయితే మా యొక్క పరిచయాలతో 95లో మాకు మేము అకాడమీ ఫైన్ ఆర్ట్స్ అని ఉండేది. దాంట్లో అకాడమీ ఫైన్ ఆర్ట్స్ పెద్ద సంస్థ, అప్పుడంతే టీవీలు ఇవన్నీ లేవు కదా, ఇంటర్నెట్లు అంతా. అకాడమీ ఫైన్ ఆర్ట్స్ లో మాకు టిటిడి ఈఓ, మా జిల్లా కలెక్టర్ని మేము హానరీ ప్రెసిడెంట్ గా పెట్టుకుంటాం. వచ్చిన వెంటనే ఒక మాల వేసి మేము ఇన్వైట్ చేస్తాం, వాళ్ళు ఎస్ అంటారు. నేను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు. అలా మాకు బాగా పరిచయం. అదేవిధంగా భీమాశ్రావు గారు కూడా బాగా పరిచయం. గురువు గారు వస్తున్నారు కదా, మరి మన బ్రహ్మోత్సవాలలో ఆస్థాన మండపంలో పత్రిజీ ప్రోగ్రాం ఒక 3 రోజులు పెట్టుకుందామని లెటర్ పెట్టాం. వెంటనే శాంక్షన్ చేసేసారు. ఎస్ అని 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం ఒక 1 అవర్ ఒక 20 మందికి మాకు ఫుడ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ డేటా ఉంటుంది, అకామిడేషన్ కూడా ఒక 2-3 రూమ్లు ఇచ్చారు. గురువు గారు వచ్చారు. ఇప్పుడైతే పాంప్లెట్లు కూడా పంచేదానికి లేదు, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్లే కదా, ప్రింట్ చేసుకొని పైకి వెళ్ళాం. వెళ్తే అప్పుడే జేఈఓ వచ్చాడు. ఏమండి మాకు ఇప్పుడే తెలిసింది, ఏమని, మీ గురువు గారు దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, దేవాలయాలనే ధ్యానాలయాలు, భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది, ఇవన్నీ చెప్తారంట కదా. ఇదేమో భక్తి యోగానికి ప్రాధాన్యత ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం, కాస్త స్టేజ్ పైన ఈ 2 మాటలు అనకుండా మీరు చూసుకోండి అనేసి అన్నాడు. పత్రిజీని పక్కకు పిలిచి, ఒక చిన్న విన్నపం సార్, మరి దేవాలయాలే ధ్యానాలయాలని ఆ పదం చెప్పకండి, భక్తి యోగం కంటే ధ్యానం గొప్పదని చెప్పకండి, మరి ధ్యానం మంచిదని చెప్పండి కానీ భక్తి యోగం కంటే ధ్యానం ఒక 2-3 పదాలు వాడకండి సార్ అని. అదేముంది ఓకే అన్నాడు.
మరి జేఈఓ గారు పత్రిజీ పక్క పక్కనే స్టేజ్ పైన కూర్చున్నారు, మేమంతా కింద ఉన్నాం. ఫస్ట్ పాయింటే గురువు గారు అన్నారు, పత్రిజీ అన్నారు, దేహమా దేవాలయం, దేవుడే దేవుడు, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు అవుతాయి, భక్తి యోగం కంటే ధ్యాన యోగం గొప్పది అని స్టార్ట్ చేశారండి. అప్పుడే జేఈఓ ఫేస్ లో మార్పు వచ్చేసింది. ప్రోగ్రామ్ అయిపోయింది. దిగుతూ దిగుతూ, ఏమండి రేపు నుంచి మీకు ఇక్కడ వేదిక లేదండి, ఎందుకంటే ఈ రిపోర్ట్ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈఓకి చెప్తారు, ఈఓ రేపు ఎల్లుండి మీకు క్యాన్సిల్ చేస్తారు, మీకైతే రూమ్లు ఇచ్చారు కాబట్టి మీరు ఉండొచ్చు, ఏ పార్కుల్లోనే ధ్యానం చేసుకుని ఏమైనా చేసుకోండి అన్నాడు. ఇదే విషయాన్ని గురువు గారికి చెప్పాం, ఇది సార్ పరిస్థితి అని. ఓకే, నో ప్రాబ్లం, మనకు రూమ్లు ఉన్నాయి, తినడానికి భోజనం ఉంది, పార్కులు ఉన్నాయి, పార్కుల్లో మనం మెయింటైన్ చేస్తాం, ఎవరైనా వస్తే పాంప్లెట్ ఇస్తాం, అంతే కదా అన్నాడు. మరే ఆ యొక్క ఆస్థాన మండపంలో చాలా స్టాల్స్ ఉంటాయి, టీ కొట్లు, టిఫిన్లు, అన్ని కొట్లు ఉంటాయి అన్నమాట, షాపులు ఉంటాయి. మేము ఆ పాంప్లెట్ ఇస్తూ అప్పుడప్పుడు టీ తాగుతా ఉంటే వాళ్ళు అన్నారు, మీరు ఎట్టా వచ్చారు కదా, అయితే మేము పౌర్ణమి, రేపు పౌర్ణమి, మేము తుమ్మూరు తీర్థం వెళ్తాము, మీరేమన్నా వస్తారా, మేము ప్రతి పౌర్ణమికి వెళ్తాము అనేసి అన్నారు. గురుగారు అంటే ఓకే వెళ్దాం అన్నాడు. అలా 95లో ఫస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది తుమ్మూరు తీర్థం. అప్పటి నుంచి గోల్డ్ అని ట్రెక్కింగ్ లైన్. ఓకే, అయితే ఆ అక్కడి నుంచి ఎన్నెన్నో ట్రెక్కింగ్లు అన్నాం కదా, ఒకటి రెండు ట్రెక్కింగ్ల గురించి, తిరుమల కొండల ట్రెక్కింగ్ల గురించి చెప్తాను మీకు. 2002లో ఒక ట్రెక్కింగ్ ఏంటంటే, మనం తిరుమల నుంచి పాపనాశం పోయేటప్పుడు, వెళ్ళేటప్పుడు, అంటే కొన్ని భాష, మా రాయలసీమ భాష పోయేటప్పుడు అని వస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు అనాలి కదా, మీరు ఎంతో మంది ఉంటారు కదా. కొన్ని మేమేమో మిద్దె అంటాం బిల్డింగ్ ని, మరి మన ఆంధ్ర వాళ్ళు మిద్దె అంటే వాళ్ళకి అర్థం కాదు, మేడ అనాలి. తిరుగుతున్నాం కాబట్టి కొన్ని పదాలు దొరుకుతుంటాయి, మళ్ళీ సరి చేసుకుంటాను నేను. అయితే ఆ పార్వేటి మండపం అంటే తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్వేటి మండపం ఉంది, అటు నుంచి పాపనాశం, ఆకాశగంగా, మరి జాపాల తీర్థం అన్ని రోడ్. అది ఫిబ్రవరిలో వచ్చేటువంటి పౌర్ణమికి పార్వేట మండపంలో ఊరేగింపుగా పౌర్ణమి రోజు ఏడుకొండల వాడిని ఊరేగింపు ఒక చూమాడుకొచ్చి మళ్ళీ వెళ్తాం. ఆ రోజు నైట్ మేము అక్కడ స్టే చేసి మరుసటి రోజు ఒక 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. కాసేపు ఎక్కడైనా సరే సార్ ఉండేటప్పుడైనా మనం పడుకునే ముందు ధ్యానం చేస్తాం కదా, ధ్యానం చేస్తామంటే రేపు ఏమి జరుగుతుంది అని నాకు విజన్ వచ్చేసింది. అయినా సార్ చెప్పమన్నప్పుడు మాత్రమే నేను నా అనుభవం చెప్తానండి, నా అంతటా నేను చెప్పను. ఎన్ని అనుభవాలున్నా కేశవరాజు పలానా అనుభవం చెప్పు అంటాడు సార్, అంటే నా అనుభవాలన్నీ సార్కి తెలిసిపోతాయి. నా అనుభవాలే కాదు, మీ గురించి కూడా మొత్తం సార్కి తెలిసిపోతుంది. సరే అయిపోయింది. మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి ఆ ప్లేస్కి వెళ్ళాం. నేనేం చూశాను ఈ అనుభవంలో ఆ రోజు రాత్రి అంటే, ఎప్పుడైనా ట్రెక్కింగ్లో అండి గురువు గారు ముందుంటే నేను చివరి ఉంటాను, నేను ముందుంటే సార్ చివరి ఉంటారు. ఎందుకంటే నడవలేని వాళ్ళు ఇల్లు ఉంటే మేము మిస్ కానికుండా తీసుకెళ్ళడం కోసం. సార్ ముందు వెళ్ళారు, నేను చివరిలో ఉన్నాను. ఆ గమ్యం చేరే లోపల మామూలుగా వంకలు అంటారు, వంకల్లో నీరు ప్రవాహం పారుతుంటే లూజ్ సాయిల్ వచ్చింది అనుకోండి, అక్కడ నీళ్లు దిగేస్తుంది, అంతర్ ప్రవాహం అంటారు. ముందు పోయిన తర్వాత అక్కడ గట్టి నేల వచ్చింది అనుకోండి, అక్కడ మళ్ళీ నీళ్లు ఓటిలాగా మళ్ళీ ప్రవహిస్తాం, అదే వంకలు. అంటే వాటర్ ఫాల్ అనుకుంటే వంకలు అంటాం, నీటి పారేది అనుకోండి, చిన్న చిన్న వంకలు కదా, నదులు కాదు అవి. అక్కడ చిన్న కుంటలో నీళ్లు కొద్దిగా ఉంటాయి, ప్రవాహం లేదు కదండి, అక్కడ ప్రవాహం దాంట్లో వచ్చి పడి వెళ్ళట్లేదు, అందువల్ల ఫ్రెష్ గా లేవు నీళ్లు, నల్లగా గబ్బు గబ్బుగా ఉండే. సార్ ఏమో పోతానే దాన్ని దిగేసి రెండయ్యా అని పిలుస్తున్నాడు. చాలా మంది సార్ మాట పైన విశ్వాసం ఉన్న వాళ్ళు దిగుతున్నారు, దిగి వచ్చి సార్తో పాటు మునిగి బయటకు వస్తున్నారు. సార్ ఏమో అక్కడే ఉంటున్నారు కుంట్లో. వచ్చే వాళ్ళంతా తేజవంతంగా వస్తున్నారు. నా వంతు వచ్చింది, నేను చివరిలో వచ్చాను కదా, కేశవరాజు అన్నాడు, నేను కూడా మునిగాను సార్తో పాటు. నేను కూడా ఫీల్ అయ్యాను, ఎంతో ఒక లైట్ ఫీల్ అయ్యాను. అయితే నేను పల్లెటూరు వాడిని కదండి, ఇక్కడ నీళ్లు ప్రవాహం ఆగిపోయిందంటే ఇది లూజ్ సాయిల్ ఉంది కాబట్టి, ఆ వాగు పక్కన కుంటలో నీళ్లు ఉన్నాయి, అయితే పక్కనాడన్న నీళ్లు ప్రవాహం ఉంటుంది అని నేను ముందుకెళ్తే ఒక 20-30 అడుగుల దూరంలో నీళ్లు మళ్ళీ ప్రవాహం పోతుంది. ఇక్కడేమో లేవు, లూజ్ సాయిల్ దిగేయని, ఆడ ప్రవాహం పోతుంది, మంచిగా ఫ్లో ఉంది. మళ్ళీ సార్తో వచ్చి చెప్పి, సార్ మంచి నీళ్ళు ఫ్లో ఉంది సార్ అని మళ్ళీ అక్కడ మునిగాం. ఇదే నేను చూసిన అనుభవం. రేపు ఏదైతే నేను చూశానో అదంతా యాజ్ ఇట్ ఈస్ జరిగింది. అంతా
మెయింటైన్ అయింది, అందరూ భోంచేశారు. 10:30 వరకు సారు మరి మెయింటైన్ చేయించారు ఫ్లూట్ వాయించి. అప్పుడు నా పక్కనే కూర్చొని ఉన్నారు కదా, మేమంతా హాఫ్ నిక్కర్లు వేసుకుంటాం ట్రెక్కింగ్లు. ఎందుకంత ఎండలు తిరుగుతున్నాడు, అవసరం లేదు, ఫుల్ ప్యాంటు జుబ్బాలని టీ షర్ట్ వేసుకున్నాం. సార్ నా పక్కనే కూర్చున్నాడు కదా, మెయింటైన్ అయిపోయిన వెంటనే కేశవరాజు కాళ్ళు జాంపన్నాడు. కాళ్ళు జాపితే నీ తొడపైన పడుకుంటానే అన్న. అయ్యో గురుగారు తొడపైన పడుకున్నాను. వెంటనే నా బ్యాగ్ నుంచి టవల్ తీసి తొడపైన పెట్టి పడుకోండి సార్ అన్న. ఫ్లూట్ నా చేతికి ఇచ్చి ఇలా చూశారు, పడుకున్నారు కదండి. నిన్న చూసావు కదా ఆ అనుభవం, ఇప్పుడు చెప్పు అందరికి వినపడేట్టుగా అన్నాడు. నా దగ్గర ఇప్పుడు మెగాఫోన్ ఉండేది. మెగాఫోన్ అంటే సెల్ వేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడతారు, అది ఇప్పుడంతా రీఛార్జ్ బ్యాటరీలు వచ్చేసినాయి కదా, అప్పుడు లేదు, సెల్ వేసి మాట్లాడాలి. మళ్ళీ మైక్ తగిలించుకొని రాత్రి అనుభవం అంతా చెప్పాను. చెప్తే వీళ్ళు రాత్రి ఎవరైతే ఈ గబ్బు నీళ్ళు చూసి స్నానం చేయలేదో వాళ్ళంతా తెల్లజామున 3-3:30కే జిప్పులు తీస్తున్నారు మునగటానికి. ఒక 2-3 వాయిస్ నేను గుర్తుపెట్టాను. ఉదయం 6:30కంతా అందరూ లేచి రెడీ అవుతుంటే, ఏమండి మీరు అంత రాత్రిలో ఎందుకు మీరు జిప్పులు తీయాల్సిన అవసరం వచ్చింది అని అడిగాను. కేశవరాజు రాత్రంతా నిద్రపోయింటే ఒట్టు, మేము ఆ నీళ్లను చూసి గురువు గారు పిలిచినా మేము పోయి మునగలేదు. మీరు అనుభవం చెప్పిన తర్వాత అయ్యో ఎంత నష్టపోయినాము, అందరూ చూసేటప్పుడు మునిగితే మళ్ళీ ఏమన్నా అంటారంటారు, అది మునగలేదా అని క్వశ్చన్ చేస్తారని ఎవరు చూడకముందు మునగాలని పోయి మునిగేసి వచ్చినాం, ఆయన నువ్వు కనిపెట్టేశావు అన్నారు. అంటే పత్రిజీని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన ఏం చెప్తే అది మనం నడుచుకోవాలి అనేది చాలా మందికి ఆ రోజు తెలిసింది. అయితే ఈ టిటిడి అనుభవం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుభవంలోనే రెండు చెప్తాను మీకు. 96లో 95 ఫస్ట్ ట్రెక్కింగ్, ఇందాక చెప్పింది 2002. 96లో కరెక్ట్ గా అక్టోబర్లో సారు అడిగిన వెంటనే ఎస్ 5 రోజులు పెట్టుకోండి అయ్యా అన్నారు. 5 days పెట్టుకున్నాం. మరి అక్టోబర్లో ఎలా ఉంటాయి, ఫుల్ వర్షాలు కదా. మరి అక్కడి నుంచి పాపనాశం దాకా వచ్చినాం, అంతవరకు వర్షం లేదు. పాపనాశం నుంచి బయలుదేరాం. ఒక 150 మంది ఉంటారండి, అన్ని ఊర్ల నుంచి వచ్చారు. అప్పటికే కొంచెం డెవలప్ అయింది కదా, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, మన ప్రొద్దుటూరు, కడప, ఇది కొంచెం డెవలప్ అయింది. వాళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే పాపనాశం నుంచి మేము ఎక్కేది ప్రారంభించాము, వర్షం స్టార్ట్ అయింది. ఆనందమ్ముల బండ మాకు నైట్ హాల్ట్, అది ఎటు తిరిగినా అది కలుస్తుంది. ఆడిపోయినా వాన ఎక్కువైపోయింది. మేము ముందుగానే ఏం చెప్పామంటే 2 ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోవాలి. ఒకటేమో మనం పడుకునేటప్పుడు కూడా చిత్తడిగా ఉంటే నేల కింద ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి. ఒకవేళ వర్షం వస్తే మనము బట్టలు కప్పుకున్న తర్వాత బెడ్షీట్ కప్పుకున్నప్పుడు బెడ్షీట్ తడవకుండా మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలంటే అందరూ తెచ్చారు. సాయంత్రం 4 అయింది, పోయినాం. వర్షం ఎక్కువైతుంది, బ్యాగులు తడిచిపోతున్నాయి. అంతా నలుగురు గ్రూప్ చేరుకొని కింద పట్టా వేసి మళ్ళీ బ్యాగులు మధ్యలో పెట్టి నలుగురం కదా కూర్చొని తల ఆ ట్రెక్కింగ్ బ్యాగులకి ఆనుకొని ప్లాస్టిక్ పట్టను పైన కప్పుకొని మళ్ళీ తడవనేయకుండా మొత్తం వెనకాల చేతులు పెట్టి అందరం గాలికి ఎగరనేయకుండా పట్టుకున్నాం. ఎంతసేపు ఉంటుందండి నీళ్ళ ప్రవాహం. రాను కింద హాస్పిటల్ వేసి కూర్చున్నాం కదా, ప్లాస్టిక్ కవర్ తడిచిపోయి మేమంతా తడిచిపోయి పైన తడిచాం, కింద తడిచిపోయాను. అట్టనే తెల్లవారులు ఉన్నామండి. 6:30 అట సూర్యోదయం అవుతుంది. అందరూ లేచి బ్రష్ చేసుకుంటున్నారు. కొంతమంది బ్యాగులు సర్దుకొని ట్రెక్కింగ్ బ్యాగులు పెట్టుకున్నారు రిటర్న్ అయ్యేదానికి. సార్కి అర్థమైపోయింది, ఏమయ్యా చావంటే భయం ఎవరికి ఉందో వాళ్ళు వెనక్కి వెళ్ళండి, చావంటే భయం ఎవరికి లేదు వాళ్ళు నాతో రండి, నేనైతే వెనక్కి రాను అనేసి అన్నాడు. సగం మంది వెళ్ళిపోయినారండి, మేము మాత్రం మిగిలాం. సరే బయలుదేరా. మేమేం చేసాము, భీమాస్ రఘు గారు ఆడ ఫుడ్ వండుకునేదానికి కూడా అవకాశం ఉండదని చపాతీలు మామూలు పాడవకుండా అంటే చిక్కటి పాలు వేసి ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడకుండా దాన్ని పాలతోనే గోధుమ పిండి కలిపి ఆల్రెడీ ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. నేను చేసి మంచి టమాటో కర్రీ, అది కూడా వాటర్ లేకుండా మంచి ఆయిల్లో ఫ్రై చేసి ఈ చపాతీని పెట్టి చపాతీలో
ఆ టమాటో కలిపి రోల్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి ఇచ్చేయన్నాడు. ఇదే మాకు ఫుడ్, రోజుకు 2 చపాతీలు. అలా తినుకుంటే వెళ్ళాలి. 4 రోజులకి అయ్యేటట్టుగా ఇచ్చాడు. 5 రోజులు రిటర్న్ అయిపోతాం. అంతే. బయలుదేరాం కదండి. బయలుదేరితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సాయంత్రం దాకా నడిచాం. మధ్యలో ఆకలి అయితే ఏం చేసాము, నడుస్తూనే చాక్లెట్ లాగా ఉందిగా తినుకుంటూ పోయిన సాయంత్రం దాకా ఒక చోటుకి వెళ్ళాం. ఆడ ఆడ వాగు పారుతుంది. వర్షం కదా, వాగులు పారుతూనే ఉన్నాయి. ఆడ ఒక బండలు కనపడినాయి. చిత్తూరులో పడుకోలేం కదా. ఆ గైడ్ వండుకొని, సార్ ఇక్కడ బండలంతా ఉన్నాయి, మరి పడుకునేసాడు అన్న. పడుకున్నాం. అందరి దగ్గర టార్చ్ లేను, మేము అలసిపోయినాం కదా. మధ్యలో ఆ గైడు టార్చ్ లైట్ వేసుకుంటూ వస్తే ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చుకున్నట్టు తేళ్లు, నెండ్రగబ్బలు, పాములు ఆ ఒడ్డున మేము పడుకున్నాం కదా, మా పక్కనే అవి కూడా ఆ నీళ్ళలో కొట్టుకొచ్చి వాటి కూడా సులుదైపోయి పడిపోయింది. టార్చ్ వేసి, అయ్యా సార్, మీ పక్కనే పాములు, నెండ్రగబ్బలు, తేళ్లు ఉన్నాయి సార్, మీరు లేచి పడుకోండి, ఆ పక్కకు పోయి పడుకోండి అంటే, మాకు లేసే ఓపిక లేదు, పొలుకునే ఓపిక లేదు. అంతగా అలసిపోయినాం కదా. మాతో పాటు పత్రిజీ ఉన్నారండి, మా మిత్రులు అవి మాకేమి హాని చేయవు, మేము లేచి పడుకునే ఓపిక కూడా లేదని అలాగే పడుకున్నాం. ఏమి మాకు అన్ని విషయాలు కూడా నెండకప్పులు, తేళ్లున్నా మాకు ఏమి హాని చేయలేదు. తెల్లారితే మేము కూడా లేచినాము, అవి కూడా కొంచెం లేచి పక్క వెళ్తున్నాయి. ఒక రాత్రి ఏమో అన్నదమ్ముల బండ, రెండో రాత్రి ఈడ, మూడో రోజు మళ్ళీ నడిచాం 7:30 బయలుదేరితే సాయంత్రం 5 వరకు నడుస్తానే ఉన్నాము. ఒక చోటుకి వెళ్ళాం. అక్కడ ఒక హట్ ఉంది, యుద్ధగల తీర్థం దాని పేరు. హట్ ఉంటే అక్కడ పోయిన వాళ్ళు మగవాళ్ళు కొంతమంది దూరేశారు. సార్ వచ్చి వెంటనే తిట్టి, 10 మంది కంటే ఎక్కువ ఉండలేరు, దాదాపు 70-80 మంది ఉన్నాం. సగం మంది వెళ్ళిపోయినా. తిట్టి, లేడీస్కి అవకాశం ఇవ్వాలంటే అందరం బయట వచ్చాం. బోధకసం అంటారు కదండి, అడుగు గడ్డి మాకంటే హైట్ లో ఉంది. వర్షం తగ్గలేదు. వాన కోట్ వేసుకున్నాం, ఏం వేసుకున్నా కానీ తడిచిపోయినాం, బట్టలు తడిచిపోయినాయి. అంతా అంటే రాత్రి 1:30 వణుకు వచ్చేసింది మాకు ఆ చలికి. రాత్రి 1:30 ఏం తగ్గలేదు. సార్ అలా ఆకాశం వైపు చూసి ఈ రెయిన్ కోట్ తీసి ఇసురు పక్కన పడేసి ఆ బోధలోనే అలా ఎలుకలు పడుకున్నాండి. కప్తా అంటే కూడా తిట్టే, ఏం కప్పద్దు అన్నాడు. అలా పడుకున్న తర్వాత 15-20 నిమిషాల వరకు పడతానే ఉంది. అప్పుడు క్లియర్ అయిపోయి వెన్నెలు వచ్చిందండి. అప్పుడు పడుకొని తెల్లారిదాకా నిద్రపోయి చూస్తే పక్కనే పెద్ద ప్రవాహం వాగు పారుతుంది. దాన్ని దాటాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే మాతో పాటు 2 కుక్కలు మాతో పాటు ప్రయాణిస్తున్నాయండి. ఈ మా గైడ్స్ ఏం చేశారంటే, ఈ ప్రవాహం ముందుగానే ప్లాస్టిక్ రోప్ తెమ్మన్నారు, బాగా లావుపాటిది. అది ఒక చెట్టుకి పక్క కట్టేసి నలుగురు వచ్చారు మాతో. ఒక అతను ఆ నీళ్ళల్లో వేసి ఈ యొక్క రోపుని పట్టుకొని అవతలి ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళి మమ్మల్ని ఒక్కొక్క ఆ పక్క చెట్టు కట్టేసి ఈ దారం పట్టుకొని, అంటే ఈ రోప్ పట్టుకొని ఒక్కొక్కరిని దాటుకోమంటే మా బ్యాగులు పైన పెట్టుకొని మెల్లిగా దాటుకొని చివరికి వెళ్ళాం. ఈ పక్క చివరి వ్యక్తి ఉన్నాడు కానీ ఆ పక్క చెట్టు కట్టేసాడు. మళ్ళీ చివరి వ్యక్తి గైడు ఈ దారం ఇప్పుకొని మళ్ళీ ఆ దారం పట్టుకొని మెల్లిగా చివరికి వచ్చాడు. మాతో పాటు కుక్కలు ఉన్నాయి కదండి, వాటిని మనం తీసుకెళ్ళాం కదా, అవి కూడా నీళ్ళల్లో దూకాయి. అవి కొంచెం కొట్టుకుంటూ మళ్ళీ మాతో వచ్చి కలిసాయి. దాని తర్వాత ఇంకొక రోజు నైట్ స్టే చేసాం. అప్పటికి గైడ్ని అడిగాం, బాబు ఈ షూ వేసుకొని ఈ నీళ్ళల్లో నడిచి మొత్తం కాళ్ళు పుండ్లు అయిపోయినాయి, ఎనికిపోవచ్చు అంటే, ఎనికిపోతే మీరు పోలేరు సార్, ఇంకొక రోజే కదా, ముందుకెళ్ళడమే కరెక్ట్ అన్నారు. 5వ రోజు వచ్చిందండి, సూర్యోదయం వచ్చింది. అంతవరకు 4 రోజులు వర్షమే కదా. సూర్యోదయం వచ్చింది. ఆహా, బతికిపోయినాం అనుకున్నాం. కొండపైన అటు నుంచి చూస్తే కొంచెం దూరంలో ట్రైన్ సౌండ్ వినపడుతుంది. తర్వాత బస్సులు పోయే సౌండ్లు, హార్న్లు వినపడుతున్నాయి. ఓహో, మన ఊరికి వచ్చాయని అంత ఫీల్ అయిపోయినాం. మెల్లిగా కొండపై నుంచి కిందికి దిగాం. 10:30-11 అయింది కిందికి దిగే లోపల. అక్కడంతా రైతులు, మామిడి తోటలంతా ఉన్నాయి ఆడ. మేము నడక పెళ్లి కుదురు కంటే ఇంకా అధ్వానంగా నడుస్తున్నాం. కాళ్ళంతా పుళ్ళు అయిపోయినాయి కదండి. ఒక రైతుని అడిగాను నేను, ఏమండి మెయిన్ రోడ్ పోవడానికి, మాటలు కూడా రావట్లేదు, మెయిన్ రోడ్ పోవడానికి ఎంతసేపు పడుతుంది నన్ను, మీరు నడిసే వాల్కం చూస్తా అంటే సాయంత్రం 4 అవుతుందండి అన్నాడు. ఇంకా భయం వేసిందంటే సాయంత్రం 4 వరకు నడవాలన్నా మేమని. సరే, ఇంకొంచెం దూరం పోయినాం. 2 అయింది. అప్పుడే ఒక ఎద్దుల బండి ఎరువు తోలుకొని వాళ్ళ తోటలోకి మామిడి తోటలోకి ఎరువు తోలిచేసి తిరిగి ప్రయాణం అయింది. వెంటనే ఆ బండి అతను ఆపి, గురువుగారు కూడా నడవలేకపోతున్నారు. ఆ బండిలో వెనకాల ఆయన్ని నేను రఘురామ్ కూర్చోబెట్టి
మా బ్యాగ్ లేని దాంట్లో వేసి సార్ అయితే దాంట్లో కూర్చోబెట్టాం. అందరు కూర్చోడానికి అవకాశం లేదు. నేను ప్రోగ్రాము కూసాలు ఉంటాయి కదండి, బాగా దొల్ల పెడతారు కదా, ఇప్పుడు అక్కడ పట్టుకొని దాన్ని పట్టుకుంటే అది మమ్మల్ని లాక్కెళ్ళింది. అందరికాడికి ముందు మేమే వెళ్ళాం. సాయంత్రం 5:30 అయింది. ఒక టీ కొట్టు కాడ ఆపారు. 4 రోజుల నుంచి ఫుడ్ లేదు కండి, మిర్చి బజ్జీ చేస్తానని. అయ్యా బాబు, మేము చాలా మంది ఉన్నాం, వెయ్యి అని 6:30 దాకా అందరం మిర్చి బజ్జీలు అయి తిని అప్పుడు అందరం ఒకేసారిగా, సార్ జీవితంలో మమ్మల్ని ఎప్పుడు ట్రెక్కింగ్కి రమ్మన్నది సార్, ఒళ్ళు గొల్లు అయిపోయింది, తిండి లేదు, మా వేషాలు మారిపోయినాయి, ఈ వానల్లో తడిచి కాళ్ళని పుండ్లు అయిపోయినాయి, మేము ఇంకెప్పుడు ట్రెక్కింగ్కి రాము సార్ అన్నారు. ఓకే, ఆపేద్దాం అన్నాడు సార్. సరే వెళ్ళాం. సార్ని లాడ్జీ దించేసి మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఈ పాదాలు హాట్ వాటర్లో పెట్టాం, నొప్పికి తట్టుకోలేక. మా వాళ్ళు పసుపు పూసి ఆయిల్ పూసి అప్పుడు పడుకోవడం. మరుసటి రోజు 10 గంటలకు లేసాం. లేచి అయ్యో మా పరిస్థితి ఎటుంది, గురువు గారికి ఎట్టుందా అని అదర సార్తో వెళ్ళాం. ఆయనకి ఎవరుండారని కాపలు పెట్టడానికి, ఎంత ఆయన స్నానం చేసి మళ్ళీ వచ్చి పడుకోవచ్చు. సార్ కూడా అలసిపోయి మేము పోయిన తర్వాత అప్పుడు టిఫిన్ తెప్పించుకొని తిన్నారు. 2 రోజులు సార్ అక్కడే రెస్ట్ తీసుకున్న తర్వాత మా వాళ్ళందరూ వచ్చారు. తిరుపతి అంతా ఊర్లో అంతా వెళ్ళిపోయారు, మా వాళ్ళంతా వచ్చారు. సార్ మళ్ళీ ఇప్పుడు ట్రెక్కింగ్ పెట్టుకున్నాం సార్ అన్నారు. ఏంటయ్యా మొన్నే కదా జీవితంలో ఎప్పుడు రామన్నారు, మళ్ళీ ఏంటంటే సార్ అప్పుడు బాధ, ఆ పరిస్థితి అట్టా ఉంది సార్. ఇదో సార్ మా బాధలన్నీ కొంచెం మానిపోయినాయి, కానీ జీవితంలో అలాంటి ఎద్దుకల తీర్థం అనుభవాన్ని వచ్చిన వాళ్ళే అనిపిస్తారు, కానీ ఇంకొకటి రాదు సార్ అట్ట అవకాశం అన్నారు. అలా పత్రిజీతో ఉంటే కష్టమైన నష్టమైన ఆ క్షణం బాధ అయినా ఆనందమే ఆనందం. తర్వాత ఇంకొక ట్రెక్కింగ్ హైలైట్స్, మరి 2000 కాదు 1999లో 1999లో ఒక ట్రెక్కింగ్ అడగంగా అంటే 98లో ఇచ్చారండి సార్. 98లో మాకు తిరుపతి నుంచి కళ్యాణి డ్యామ్ అని ఉంది, వాటర్ అంతా అక్కడి నుంచి సప్లై అవుతుంది. అక్కడికి వెళ్ళాం జనవరిలో. సూపర్, పులిబోని బావని సూపర్ గా ఉంటుంది అక్కడ, మరో ప్రపంచం. అది చూసిన తర్వాత సార్ చాలా మంది రాలేదు, మళ్ళీ అడుగుతున్నా అంటే 99లో మే నెలలో ఇచ్చాడండి సారు. మే నెలలో ఎలా ఉంటుంది రాయలసీమలో, నిప్పులు. అయినా సార్ మాట కాదనిలేం కదా, దాదాపు చాలా మంది వచ్చారు. అదేంటి స్పెషల్, 3 రోజులు నో ఫుడ్ ట్రెక్కింగ్, అడవిలో ఎండల్లో తిరగాలి, నో ఫుడ్. ఎన్నెన్ని వాటర్ మోసుకుపోతాం, అక్కడ ఉండే వాటర్ మనం తాగాలి. మరి అప్పుడే మన పిరమిడ్ పార్టీ రిజిస్ట్రేషన్ అయింది సార్. పిరమిడ్ పార్టీ రిజిస్ట్రేషన్ అయింది, అయితే మనం సంబరాలు చేసుకోవాలి ఈ అడవిలో అన్నారు. ఆయన మాట ఏది కాదంటామండి, సంబరాలు అంటే ఆర్కెస్ట్రా పెట్టాలి, ఇవన్నీ చెప్పాడు కదా. 2 రోజులు విందు భోజనం పెట్టాలని. 3 రోజుల ప్రోగ్రాం 5 రోజులు అయింది. ఒకే చోట పులిపోని బావులు 2 రోజులు ఉంటాము, ఆర్కెస్ట్రా పెట్టాలి, విందు భోజనం పెట్టాలి, మరుసటి రోజు 3 రోజులు నో ఫుడ్. 2 రోజులు హాయిగా గడిపేశాం. అందరూ రిటర్న్ అవుతున్నారు. వచ్చిన వాళ్ళంతా మైక్ సెట్ వాళ్ళు, ఈ జనరేటర్ వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఉన్నాం. ఎప్పుడైనా దాకా చెప్పాను కదండి, నా దగ్గర మెగాఫోన్ ఉంటుందని. మెగాఫోన్ తగిలిసుకుని అందరూ రెడీ అవ్వండి, మనం ఇంకా నో ఫుడ్ ట్రెక్కింగ్ బయలుదేరుతున్నాం అంటే సార్ పిలిచారు, కేశవరాజు అందరినీ లైన్ లో రమ్మను అంటే క్యూలో రమ్మను అన్నాడు. మళ్ళా మైక్ తగిలిసుకొని అందరినీ క్యూలో రమ్మంటున్నారు, అందరూ క్యూలో రండి అన్నాం. సార్ చెప్పిందే కదండి. ఆ లోపల మా ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చారు. సార్ 3 రోజులు అలవాటు లేకుండా ఫుడ్ లేకుండా ఎలా ఉంటాం సార్, సార్కి బస్తాలు ఎత్తుకుంటే తెలుస్తుంది కానీ మేము అటుకులు మరమరాలు ఇటువంటివన్నీ చిన్న చిన్న కవర్లు వేసి పెట్టాము. మరి వీళ్ళ దగ్గర యూత్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఇస్తాం, ట్రెక్కింగ్ బయలుదేస్తారు, అక్కడ మనం ప్రసాదం లాగా అంత కొంచెం పెడదాం సార్ అన్నారు. నేనైతే సార్ని అడగను, నేను అడిగింది ఫుడ్ లేదంటున్నారు కదా సార్, మరి టీ కాఫీ అయినా ఇద్దామంటే ఎస్ అన్నాడు. నేను టీ పొడి, షుగర్, మిల్క్ పౌడర్ తెప్పించాను, అవి మాత్రం మన వాళ్ళు తీసుకొస్తారు, మేము ఏమన్నా చేసుకోండి. ఆ లోపల సార్ ఏమన్నాడు, క్యూలో రమ్మన్నాడు కదండి సారు, ఒక్కొక్కరు వస్తా ఉంటే నువ్వు నో ఫుడ్ ట్రెక్కింగ్ అనర్హుడివి, పక్కకు పో, నువ్వు రా అని 250 మందిలో 125 మందిని ఫిల్టర్ చేస్తారు. పక్క వేయండి, గుసగుస మాట్లాడుకుంటున్నారు. 3 రోజుల తర్వాత మనకు రిజర్వేషన్ ఉంది, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. మన పరిస్థితి ఏంటంటే వెంటనే సార్ గ్రహించి మీరు ఏ సావన చావండి, మీకు అర్హత లేదు, ఒకవేళ అడ్డం దూరి అడ్డ దారిలో వచ్చారంటే అడ్డదారిలో వచ్చిన కనపడుతూ కూడా తన్నినా కొట్టినా తిట్టినా మరి తర్వాత మీ ఇష్టం అన్నారు.
అంతే. సార్ అంతా చెప్పిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. మేము అక్కడి నుంచి బయలుదేరి నో ఫుట్ ట్రెక్కింగ్ బయలుదేరాం. కొండ ఇలా ఉంది చాలా సేపు. మధ్యాహ్నం 1:30కు ఒక చాట అందరం ఆగి కూర్చునేదానికి కూడా అవకాశం లేదు. అలా నిల్చుకొని వాటర్ తాగి మళ్ళీ ప్రయాణం సాగించాం. సాయంత్రం 5 గంటలకు, ఎండాకాలం కదండి, నీళ్ళు లేవు కదా, సన్నగా సెలయేరు పాడుతుంది. సన్నగా 5 HP మోటార్ పోయిస్తే ఎలా ఉంటుంది అలా పోతుంది. అందరం పోయి నీళ్ళు తాగి ఎండు కర్రలు పెట్టి క్యాంప్ ఫైర్ వేసి దాంట్లోనే టీ పెడతామండి. అడేం బాత్రూమ్లు ఉండవు, గ్యాసులు ఉండవు, స్టవ్లు ఉండవు. ఆ ఎండు కర్రలు పెట్టి మంటేసి ఆ మంటల్లోనే టీ పెడతాం. సార్ పిలిచారు, కేశవరాజు నువ్వు అందరికీ చెప్పి అందరూ అలసిపోయినారు, ఈరోజు ఎలాంటి కార్యక్రమం లేదు, అంటే మెయిటైన్ వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు, అంత్యాక్షరి మరి తర్వాత ఆటలు పాటలు డాన్సులు అన్నీ ఉంటాయి ట్రెక్కింగ్ అని, అవన్నీ ఏమి లేదయ్యా క్యాన్సిల్ అన్నాడు. నేను మైక్ దగ్గర తీసుకొని చెప్పేశాను. ఆ లోపల ఫుడ్ కమిటీ వాళ్ళు వచ్చారు, సార్ మేము గుర్తు పెట్టుకొని వాళ్ళని అడుగుతుంటే మీరు నాకు ఎక్కడ ఇచ్చారని దబాయిస్తున్నారు సార్ కవరు, నీకు చీకట్లో మేము అడుగుతాంలే ఉదయం అడుగుతాం అని చెప్పాను. అందులో టీ దాగి పడుకున్నాం. తెల్లారితో 6:30 గంటలేసి మళ్ళీ టీ పెడుతున్నాం. ఒక 2-3 యూత్ని పిలిచి అడిగాను, ఏమయ్య మా వాళ్ళు ఏదో నీకు కవర్ ఇచ్చారంట కదా, గెస్ చేసి అడిగానండి. సార్ ఇచ్చింది వాస్తవమే, తెచ్చింది వాస్తవమే, మధ్యాహ్నం 1:30కు మనం నిల్చుకొని నీళ్ళు తాగాం కదా సార్, అంతవరకు రాను మా లగేజ్ బరువైపోతుంది, మా బిస్కెట్లు చాక్లెట్లు పడేసుకోలేం కదండి, మీ వాళ్ళు ఇచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఎవరు చూడకుండా మరి ఆ కంప్సెట్లో పడేయడం. సార్ పర్మిషన్ లేదు కాబట్టి ఏమీ ఫుడ్ రాలేదు, అది ఫుడ్ గ్రెయిన్స్ రాలేదు. సరే టీ తాగి మళ్ళీ చెప్పాను, వాటర్ పట్టుకోండి, సాయంత్రం అన్నదమ్ముల బండ వరకు వాటర్ ఉండదు, మరి మీరు జాగ్రత్తగా వాటర్ వాడుకోవాలి అని చెప్పాను. సార్ ముందు బయలుదేరినాడు, వెనక చివరి వ్యక్తి నేనే. పోతూ ఉంటే కొంతమంది కొండ ఎత్తు కాయలు ఉన్నాయి, అవి పండలేదు, కాయలుగా ఉన్నాయి, మన హైట్ లోనే ఉంటాయి, 5-6 అడుగుల ఎత్తులో. వాటిలన్నీ తెంపుతున్నారు. మళ్ళీ మైకి తగిలించుకొని తెంపకండి, చాలా వగరుగా ఉంటాయి, మీరు చాలా ఇబ్బంది పడతారు, వాటర్ దొరకదు అంటే కొంతమంది విన్నారు, కొంతమంది వినకుండా ఆ కాయలు తినుకుంటూ వచ్చారు. నేను చివరున్నాను కదండి. 4:30 అయింది. ఒక టేకు చెట్లంత వనం ఉంది అక్కడ. ఆడ సార్ కూర్చొని పెట్టి ఫ్లూట్ వాయిసి మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళి కూడా కూర్చొని కాసేపు మెయింటైన్ చేసిన తర్వాత ఒక చిరు జల్లు పడింది. చిరు జల్లు పడిన తర్వాత సార్ ఓకే చెప్పారు. అప్పుడు నేను అడిగాను, ఓకే చెప్పిన వెంటనే ఏమైంది, దాహంతో అల్లాడిపోతున్నారు కదండి. ఓకే చెప్పిన వెంటనే లేచి మన వాళ్ళు ఆ యొక్క టేకు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి, ఆ ఆకుల పైన ఉన్నటువంటి నీటి బిందులను నాటుకుంటున్నారు దాహానికి. అంత దాహం, అంత ఒగరు అనమాట ఈతకాయలు పచ్చివి. ఆయనతో సార్ అడిగాను, సార్ ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది కదా అన్నదమ్ముల బండకి, నేను ముందు వెళ్తాను సార్ అన్న. సరే వెళ్ళమన్నాడు. నేను ముందు, నాతో పాటు ఒక 6-7 మంది వచ్చేసారు. అన్నదమ్ముల బండకి పోతే అక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయండి. అప్పుడు కూడా ఉన్నాయి, ఒక 10 బిందె నీళ్లు ఉంటాయి. వర్షం లేదు కదా, ఆడబడింది కానీ పడలేదు కదా, అది కూడా చిరుజల్లే. ఆడిపోతే గబ్బు గబ్బుగా ఉన్నాయి ఆ నీళ్లు. ఆడేమో ఆకుల పైన వాటర్, నాకున్న నీటి బిందువులు, వీడికొచ్చి వీళ్ళకంతా ఏం సమానం చెప్పాలి నేను అని అనుకుంటూ అక్కడ బ్యాగులు పెట్టి ఆ పొదల సాటుకు వెళ్ళి మెయిటైన్ కూర్చున్నానండి. మమ్మల్ని ఫాలో అవుతూ కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు ఆడికి వచ్చి చూసి, ఎక్కడున్నాడు కేశవరాజు, ఈ గబ్బు నీళ్ళు ఎవరు దాతాడు, ఇక్కడ నీళ్లు ఉంటాయన్నాడు అని గట్టి గట్టిగా అరుస్తున్నారు. అమ్మ ఇక్కడ ధ్యానం కుదరదులేంగా, వీళ్ళంతా అరుస్తుంటాయని బయటకు వచ్చిన. నేను మాత్రం ఏం చేసేది, ఎప్పుడు వచ్చినా ఇక్కడ మంచిగా వాటర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఎందుకో లేదు, నేను మాత్రం ఏం చేయను అని అంటుంటే వితిన్ 15 minutes లో 15 నిమిషాలలో గాలి వాన కొట్టిందండి. మబ్బులంతా కమ్ముకొని విపరీతమైనటువంటి కుంభవృష్టి కురిసింది. కురిసి మేము పల్లెటూరు వాళ్ళు కదండి, ఆ ఒక ప్రవాహం వస్తుంటే ప్రవాహం సౌండ్ ని, అరే మన బ్యాగులంతా పక్కకి తీయండి ఎలవలో కొట్టుకుపోతాయి అన్న. పోయి తీసే లోపలనే ఎలవ వచ్చేసింది. ఒక 2 బ్యాగులు నీళ్ళు ఆ వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. ఈ గబ్బు నీళ్లు, ఎర్ర నీళ్లు, ఆకులు అన్ని కొట్టుకుపోయి 2 hours వర్షం 6:30-7 దాకా పడింది. మంచి మినరల్ వాటర్ ప్రవాహం లాగా వస్తుంది. అప్పుడు మేము టార్చ్ లైట్లు ఇచ్చి విజిల్ వేసే వాళ్ళంతా పిలిచి, గైడ్స్ మీరు వెళ్ళండి, దాదాపు అందరూ వెనక నిలిచిపోయినారు, వాళ్ళంతా తీసుకురమ్మని చెప్పి మేము ఆ ఎండు కార్లంతా వేసి క్యాంప్ ఫైర్ వేసి టీ పెడుతున్నాం. సార్ వచ్చారండి, అందరూ తడిచిపోయినాం కదా.